టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. వరల్డ్ ఈస్ రన్నింగ్ ఆన్ మ్యాథ్ అండ్ ఇదొక స్టేట్మెంట్. ఇంకా జెన్సన్ హాంగ్, ఎలాన్ మస్క్ వీళ్ళందరూ కూడా అంటే నెక్స్ట్ ఫ్యూచర్ అంతా మ్యాథ్స్, ఫిజిక్స్ అంటే ఈ స్టేట్మెంట్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి? లేదు, రెగ్యులర్గా నేను కూడా చెప్పి స్టేట్మెంట్ అండి. ఆల్మోస్ట్ మేము లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి కూడా మనం చెప్తున్నాం ఈ స్టేట్మెంట్ని. రీసెంట్గా వాళ్ళు చెప్పారు, మేబీ కొంచెం వ్యాలిడేట్ చేసినట్లు లెక్క. బట్ ఈవెన్ 2-3 years బ్యాక్ కూడా చాలా చేసిన వీడియోల్లో చాలా సందర్భాల్లో కూడా ఇప్పుడంతా ఏమవుతుందంటేనండి, టెక్నాలజీ చాలా స్పీడ్గా మూవ్ అవుతుంది. కాబట్టి ఇంత స్పీడ్గా మూవ్ అవడం అనేది డైనమిక్గా జరుగుతుంది అంతా కూడా. ఈ రీసెర్చ్ అనేది ఏదైతే ఉందో, రీసెర్చ్ డ్రివెన్ ఇండస్ట్రీ ఇప్పుడు అంతా కూడా. ఈ రీసెర్చ్ మార్కెట్లో రీసెర్చ్ వెళ్ళే చేసేది ఎలా ఉంటుందంటే ఫండమెంటల్ రీసెర్చ్ అంటారు దీన్ని బేసికల్గా. అంటే సైన్స్ ఏదైతే ఫిజిక్స్, మ్యాథ్స్ లాంటి బేస్ సైన్స్ సబ్జెక్టులోంచి రీసెర్చ్ ఇవాల్వ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక టెక్నాలజీ ఉంది, ఆ టెక్నాలజీ కొన్ని టూల్స్, కొన్ని ఏదో బేసిక్ ఏదో కంప్యూటర్ సైన్స్ లేకపోతే ఎలక్ట్రానిక్స్ లేకపోతే ఇంకోటో ఏదో ఆ ప్రిన్సిపల్స్ని వాటిని వాడి మొత్తం ఒక టెక్నాలజీ తయారు చేశారు. ఇప్పుడు అది అయిపోయింది, కొత్తది రావాలంటే ఈ ఇంజనీరింగ్కి బేస్ ఏంటి? సైన్సే కదా. కొంచెం వెనక్కి వెళ్ళండి అప్పుడు. అంటే ఫండమెంటల్గానే సైన్సెస్లోకి వెళ్ళి అక్కడి నుంచి తీసుకురావాల్సి వస్తుంది పర్టికులర్గా. ఇప్పుడు ఈ క్వాంటమ్ ఫిజిక్స్ కానీ ఇలాంటివన్నీ, క్వాంటమ్ కంప్యూటింగ్ ఇవన్నీ ఏదైతే మనం చూస్తున్నామో, లేకపోతే ఐసీటీ కానీ ఇవన్నీ మొత్తం ఓవరాల్గా మనం చూసి అన్నీ కూడా ఈవెన్ ఎనర్జీ సెక్టర్ కానివ్వండి, లేకపోతే ఆర్టిఫిషియల్ సన్ తయారు చేయడం కానివ్వండి, ఈవెన్ క్లైమేట్ చేంజ్కి సంబంధించి కానివ్వండి, ఎనీ రీసెర్చ్ సైన్సెస్ నుంచి వచ్చింది. ఇంతకుముందు సైన్స్కి అంత డిమాండ్ ఉండేది కాదు. ఎప్పుడైతే ఈ సైన్సెస్ నుంచి వచ్చిందో ఆ ఫండమెంటల్స్ తీసుకుని ఇప్పుడున్న టెక్నాలజీని వాడి కొత్త టెక్నాలజీని కనిపెడుతున్నారు. అందులో ఇంజనీరింగ్ అనేది ఒక పార్ట్ అంతే. ఫ్యూచర్లో ఇంకా చాలా మందికి అసలు అంటే సిఎస్సి కానీ ఏఐ కానీ ఇవి అసలు దీని కోర్ మ్యాథ్స్ అనే ఎవరికి ఐడియా లేదు, చాలా మంది తెలియదు. అందరూ అంటే సిఎస్సి అంటేనే సిఎస్సి సబ్జెక్ట్, ఇది అసలు కాదండి. బేసికల్గా మీకు వచ్చింది అందు గురించే చాలా పెద్ద లెంగ్తీ అల్గారిథమ్స్ రాయాలండి. ఏదో ఒక టెక్నాలజీ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, ఈ లెంగ్తీ అల్గారిథం రాయాలి అనుకుంటే వాడికి బేసిక్గా మ్యాథ్స్ స్ట్రాంగ్ మ్యాథ్స్ ఆల్జెబ్రానో అదే లీనియర్ ఆల్జెబ్రానో ఇంకోటి స్ట్రాంగ్గా వచ్చినోడే ఈ లాంగ్ ఆల్గారిథమ్స్ వాడికి అండర్స్టాండ్ అయ్యి రాయగలడు. మీరు ఎవడు ఎలా రాస్తాడు? ఒక కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన ఇంజనీరు ఒక సర్టన్ రేంజ్ ఆఫ్ ఆల్గారిథమ్స్ రాయగలడు. ఆ సర్టన్ రేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొంచెం మన 6G టెక్నాలజీ కావాలంటే అంటే ఏంటి, 4 సెకండ్లోనే వీడియో డౌన్లోడ్ అవ్వాలి. లేకపోతేనేమో ఇప్పుడున్న టెక్నాలజీకి 10 రెట్లు 100 రెట్లు స్పీడ్ కావాలని మనం కోరుకుంటున్నాం. మనం ఇది ఎగ్జిస్టింగ్ టెక్నాలజీతో కానప్పుడు ఫండమెంటల్గా వెళ్ళి చేయాలి. ఈ ఫండమెంటల్గా వెళ్ళి చేయడం అనేది ఎక్కువగా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్కి సంబంధం అంతే. అందుగురించి ఏంటంటే బేసిక్ మోడల్స్లోకి వెళ్ళి దాన్ని చేంజ్ చేస్తున్నారు. ఆ మోడల్ని చేసుకుని ఈ టెక్నాలజీని దానికి వాడతారు. మిషన్ లెర్నింగ్ అనేది లేకపోతే ఇంకొకటి ఏదైతే ఉందో అది టెక్నాలజీ టెక్నిక్ అండి అంతే. ఇప్పుడు మీకు ఏదో క్వాంట్లోకి వెళ్ళాలి, బేసిక్ ప్రాబిలిటీయో స్టాటిస్టిక్స్ ఇవే కదా ఫండమెంటల్స్. దాంట్లో కొంచెం అడ్వాన్స్డ్గా ఏదో చేయాలని మీరు అనుకుంటున్నారు. అది చేయాలని అనుకున్నప్పుడు ఆబ్వియస్గానే మీరు ప్రాబిలిటీ స్టాటిస్టిక్స్లో డీప్గా వెళ్ళాలి. వెళితేనే కదండి అందులోంచి మోడల్ తయారవుతుంది. అంటే మోడలింగ్ అంటారండి బేసికల్గా. సో ఈ మోడలింగ్ అనేది ఏదైతే ఉంటుందో అక్కడి నుంచే వస్తుంది. కాబట్టి ఎవరైతే స్ట్రాంగ్ సైన్సెస్లో స్ట్రాంగ్ ఎవరైతే ఉంటారో, అటు కెమిస్ట్రీ కానివ్వండి, ఫిజిక్స్ కానీ, మ్యాథ్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఉంటారో వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ వచ్చి టెక్నాలజీకి నెక్స్ట్ ఏదైతే చేస్తే బాగుంటుందని చెప్పేసి చేస్తున్నారో ఆ రీసెర్చ్కి వాళ్ళే అవసరం. ఒలింపియాడ్స్లో ఇంతకుముందు ఐఎంఓకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. అంటే ప్రతి ఇన్స్టిట్యూట్, ఫారిన్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా టాప్ యూనివర్సిటీస్ అవన్నీ ఐఎంఓ క్రాక్ చేసిన వాళ్ళకి ఈజీగా ఫ్రీ సీట్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు అంటే అప్పుడు ఫిజిక్స్కి, కెమిస్ట్రీకి అంతగా డిమాండ్ అంటే కంపేర్ చేసుకుంటే కంపారిటివ్ దేనికి ఐఎంఓకే ఎక్కువ ఉంటుంది. అంటే ఐఎంఏకి ఎక్కువ ఉంటుంది బేసికల్గా ఫస్ట్ ఒలింపియాడ్ అది 1950s ఎక్కువ కంట్రీస్ పార్టిసిపేట్ చేసి కూడా అదే. సబ్సీక్వెంట్గా వచ్చినాయండి ఫిజిక్స్ ఇవన్నీ 23 years బ్యాకే. ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ. ఇప్పుడు కొత్తగా ఏఏ ఒలింపియాడ్ వచ్చిందండి రీసెంట్గా. కంప్యూటర్ సైన్స్ ఒలింపియాడ్ వచ్చింది ఇంతకుముందు. రోబోటిక్స్ ఒలింపియాడ్ వచ్చింది. కంప్యూటర్ సైన్స్ ఒలింపియాడ్ ఉంది, ఐఓఏ ఉంది. ఇవన్నీ రీసెంట్ అంటే ఇవేమి 25 ఏళ్ళ 30 ఏళ్ళ క్రితం వచ్చినాయి కాదు. తర్వాత ఇప్పుడు కొత్తగా ఏఏ మరి రోబోటిక్స్ ఇంకా రీసెంట్గా. అంటే ఏమవుతుందంటే ఇవన్నీ కొత్తగా వచ్చిన ఒలింపియాడ్స్లో ఎందుకు దానికి అంత అంటే కంపేర్ టు అంటే కొత్తగా వచ్చినవనా లేకపోతే సబ్జెక్ట్ ఎక్కువ కంట్రీస్ పార్టిసిపేట్ చేయట్లేదు కదా.
అది అంటే సార్ మ్యాథ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది అలా కదండి, మ్యాథ్స్కి ఇంపార్టెన్స్ ఎక్కువ. మ్యాథ్స్ కాదండి, మ్యాథ్స్కి ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చింది అంటే ఎక్కువ కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తాయి. ఓకే. అన్ని కంట్రీస్ పార్టిసిపేషన్ మీద నువ్వు కొట్టడం అంటే చిన్న విషయం కాదు, అంతే కదండి. ఇప్పుడు వేరే ఒలింపియాడ్ ఉందండి, ఎర్త్ సైన్స్ ఒలింపియాడే ఉంది, లేకపోతే ఏదో హిస్టరీ ఒలింపియాడ్ ఉంది, జాగ్రఫీ ఒలింపియాడ్ ఉంది, ఇంకోటి ఏదో ఒలింపియాడ్ ఉంది. తక్కువ మంది రాస్తారు, అది పెద్ద అవేర్నెస్ లేదు కాబట్టి తక్కువ మంది రాస్తారు, తక్కువ కంట్రీస్ ఉంటాయి. సో జనరల్గా ఫస్ట్ మ్యాథమెటిక్స్కి ఒలింపియాడ్కి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఉంటుంది హై స్కూల్ లెవెల్లో. నెక్స్ట్ వచ్చి ఫిజిక్స్కి ఉంటుంది, ఆ నెక్స్టే మిగతావి. సరే ఆస్ట్రానమీ అనుకుంటారా, లేకపోతే కెమిస్ట్రీ అనుకుంటారా, లేకపోతే బయాలజీ, అట్లా ఒక 1 by 1 వస్తా ఉంటుంది. ఇప్పుడు ఐఓఐ కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ వస్తుంది, ఇప్పుడు పెరుగుతుందండి. అంటే ఎయిత్ క్లాస్ నుంచే అంటే ఇప్పుడు సిఎస్సి కంప్లీట్ అయిన స్టూడెంట్స్ అవే డిఎస్సి అల్గోరిథమ్స్ చేస్తున్నారు. వాళ్ళు చేసేయాలి, 8th 9th చేయగలిగితే అది క్రాక్ చేయగలరు. వాళ్ళు అప్పుడే చేసేస్తున్నారు సార్ అవన్నీ కూడా. ఒలింపియాడ్ లెవెల్ అంటేనే గ్రాడ్యుయేషన్ లెవెల్ ప్రిపరేషన్ అండి. సో అందువల్ల ఏంటంటే జనరల్గా వీటిలో కూడా ఇంపార్టెన్స్ పెరుగుతున్న రాను వస్తాయి. ఇప్పుడు ఇండియాలో ఉన్న చాలా కాలేజీలు డైరెక్ట్గా ఒలింపియాడ్స్ ఎవరైతే సక్సెస్ అవుతారో వాళ్ళు డైరెక్ట్గా అడ్మిషన్స్ ఇస్తున్నాయండి. IIIT హైదరాబాద్ అని, IIIT గాంధీనగర్ అని, ఈవెన్ IIT ముంబై కానీ, ఈవెన్ IIT మద్రాస్ కానీ, చాలా కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ కాలేజెస్ అన్ని కూడా డైరెక్ట్గా ఒలింపియాడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. బట్ ఫస్ట్ ప్రయారిటీ ఆల్వేస్ ఇన్ ద మ్యాథ్స్. రీజన్ ఏంటంటే ద వరల్డ్ ఎక్కువ కంట్రీస్ పార్టిసిపేట్ చేయడం. మోర్ ఓవర్ మ్యాథ్స్ ఈజ్ ద టఫెస్ట్ సబ్జెక్ట్ అమాంగ్ ది ఆల్, టఫ్ ఉంటుందండి. అందుకనే మీకు ఈవెన్ ఐఐటీస్లో కూడా, ఈవెన్ మద్రాసు, ఢిల్లీ, ఏ ఐఐటీకి వెళ్ళినా కూడా మ్యాథ్స్ ఒలింపియాడ్ కొట్టిన మ్యాథ్స్ అక్కడక్కడ ఉంటారు కదండి, మద్రాసులో, ఢిల్లీలో ఉంటారు. 30 members మ్యాథ్స్ వచ్చిన వాళ్ళే ఎక్కువ ప్లేస్మెంట్లు కొడతారు అక్కడ. టాప్ ప్లేస్మెంట్స్ వెళ్ళి వాళ్ళే అక్కడ. ఈ 2 crores 3 crores వచ్చేది ఎవరు అనుకుంటారు మళ్ళీ వాళ్ళే. జనరల్గా మ్యాథ్స్ ఒలింపియాడ్ వాళ్ళు చాలా షార్ప్ ఉంటారు, చాలా షార్ప్ ఉంటారు. అసలు వాళ్ళు అసలు మీరు ఊహించిలోపే ఆడ ఆన్సర్ చేస్తాడు. సో అందువల్ల ఏంటంటే జనరల్గా మ్యాథ్స్ ఒలింపియాడ్ అనేది హైలీ రెస్పెక్టెడ్ అండి. మ్యాథ్స్ ఒలింపియాడ్ జనరల్గా కొట్టిన వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మీకు యూనివర్సిటీ డిబేట్స్లో డెఫినెట్గా మీకు ఈజీ. ఇప్పుడు NUS ఉందనుకోండి, సింగపూర్ NTU, డైరెక్ట్ ఒలింపియాడ్ వచ్చినట్లు డైరెక్ట్ సీట్, ఇంకా అప్లికేషన్ లేదు, ఏం లేదు, ఇంకా జస్ట్ మీరు అప్లికేషన్ పెట్టి సరిపోతుంది. అలాగే అన్ని చోట్ల కూడా ఇంపార్టెన్స్ పెరుగుతుంది. చిన్న విషయం కాదండి, భారతదేశం లాంటి కంట్రీ నుంచి 5 సెలెక్ట్ అవ్వడం అంటే చిన్న విషయమా? ఇట్స్ నాట్ స్మాల్ ఇష్యూ. క్యాంప్కి వెళ్ళినా గ్రేటే, 30 మంది వెళ్తారు, 35 మంది క్యాంప్కి వెళ్ళిన స్టూడెంట్స్ కూడా చాలా గ్రేట్. క్యాంప్ వెళ్ళి కూడా డైరెక్ట్గా సీట్స్ ఉన్నాయి. సో అందువల్ల ఏంటంటే జనరల్గా ఈ ఒలింపియాడ్స్ అనేవి ఏంటంటే హై స్కూల్ లెవెల్లో ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ని, IQ లెవెల్ని రిప్రజెంటేషన్ చేస్తుంది. ఇంకా ఈ IMOకి అసలు అంటే ఇట్లా ఒలింపియాడ్స్ ఎగ్జామ్స్ ఉన్నాయని కూడా పెద్దగా అంటే స్టూడెంట్స్ కూడా అవేర్నెస్ లేదు. అసలు ఈ మధ్యన నేను వీడియోలు 2-3 చేస్తే 1 year బ్యాక్ మామూలుగా స్కూల్లో SYF అనేది సిల్వర్ జోన్ అని ఏ రాసి ఉంటారు కదా, అవే ఒలింపియాడ్స్ అనుకుంటారు. ఇప్పుడు తెలుస్తున్నాయండి. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు కొంచెం మనం అవేర్నెస్ ఇవ్వగలుగుతున్నాం. ఇప్పుడు ఒలింపియాడ్ అంటే ఏంటి అనే జనాలు తెలుస్తున్నాయి, కనీసం అప్లై చేసుకుంటున్నారు. వాళ్ళకి వాళ్ళే ఓన్ కదా, స్కూల్తో రిజిస్ట్రేషన్ అక్కర్లేదు, ఓన్గా చేసుకోమని చెప్తున్నాం. లక్కీగా చేసుకోగలుగుతున్నా, తెలుస్తుంది. ఇంకే ఈ అవేర్నెస్ సరిపోదు, అంతే కదండి. ఇప్పుడు ఇన్ని యూట్యూబ్ ఛానల్స్, ఇన్ని ఎడ్యుకేషన్ ఛానల్స్ వేలల్లో ఉంటే నాలాంటి ఒకటి మాట్లాడేది మాత్రానది అంత పెనిట్రేట్ అంత ఫాస్ట్గా అవ్వదు. బట్ ఏదో మనం ట్రై చేయగలిగింది, మనం ట్రై చేస్తున్నాం. బట్ డెఫినెట్గా ఈ ఒలింపియాడ్స్కి సంబంధించి అసలు గవర్నమెంట్స్ కానీ ఇంకో స్కూల్స్ కానీ చెప్పాలి. స్కూల్స్ చెప్పరు, భయం. ఎందుకంటే ఆ పేపర్ టఫ్ ఉంటుంది. అదేంటి సార్ మా పిల్లలు 9th చదువుతున్నాడు, ఈ పేపర్ చూస్తే ఎలా ఉంది, మీరు చెప్పట్లేదని దెబ్బలాడేస్తారని అసలు రిజిస్ట్రేషన్ అంటేనే భయపడిపోతారు వాళ్ళు. ఇంకా అంటే దీని అంటే ఇక్కడ కూడా అంటే నాకు ఒక మామూలు ఐడియా లాగా అట్లా ఉంది సార్. అంటే ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం అంటే 5th క్లాస్ తర్వాతే అంటే కొన్ని స్కూల్స్ ఇప్పుడు IITs కాలేజెస్ ఎట్లున్నాయో అట్నే కొన్ని స్కూల్స్ని తీసుకొని అంటే ఆ లెవెల్లో అంటే ఒలింపియాడ్కి ప్రిపేర్ చేస్తే 6th నుంచి 8th వరకు అప్పుడు అంటే చాలా మంది స్టూడెంట్స్ రీసెర్చ్ మీద ఫోకస్ చేయడము, డీప్ టెక్ స్టార్ట్అప్ చేయడము, ఆ కల్చర్ అంతా చిన్నప్పటి నుంచే స్టార్ట్ అయిపోతుంది అని చెప్పి ఇది గవర్నమెంట్ ఆలోచించుకోవాలంటే, ఒకటి ఈ ఒలింపియాడ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేదే గవర్నమెంట్, ప్రైవేట్దేం కాదు. ఇప్పటివరకు హిస్టరీ ఆఫ్ ద ఇండియాలో, ఈవెన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వరకు హిస్టరీలో ఒక్క గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్ కూడా ఒలింపియాడ్ సెలెక్ట్ అవ్వదు. అంటే నేనే ఉంటానంటే అది గవర్నమెంట్ ఒలింపియాడ్ అయినప్పుడు మీరు చెప్పినట్టుగా వెరీ హై లెవెల్ ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టుకో, సరే తప్పలేదు, అన్నింటికి పెట్టుకుంటున్నాం. సైనిక్ స్కూల్కి పెడుతున్నారు, RMCకి పెడుతున్నారు, అన్నింటికి పెట్టినట్టు ఒక మంచి ఎగ్జామ్ పెట్టుకుని 6th లోనే ఒక 50 మందిని ఎంతమందిలో తీసుకుని ఎక్స్క్లూసివ్గా ఒలింపియాడ్ ట్రైనింగ్ లాంటిది ఇచ్చినట్లయితే ప్రాబబుల్లీ వీళ్ళు ఏదైనా దేశానికి రిప్రజెంటేషన్ చేస్తారు. అది కూడా గవర్నమెంట్ తరపు నుంచి వెళ్తారు కాబట్టి ఇది డెఫినెట్గా ఒక ప్రౌడ్ కింద ఉంటుంది, అంటే అది చేయొచ్చు. ఇంకా అంటే సార్ స్టూడెంట్స్ కూడా ఇప్పుడు మనం ఐఎస్ఐ తిరువనంతపురం అక్కడ కానీ లేకపోతే IITsలో కానీ ఈ స్టూడెంట్స్ అందరూ అంటే వాళ్ళ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఎక్కువ ఫారెన్కి పోతాను, అంటే అక్కడ ఎక్కువ ఆపర్చునిటీస్ కానీ సాలరీస్ కానీ ప్రొవైడ్ చేస్తానని వాళ్ళు చూసుకుంటారు కదా, ఆపర్చునిటీస్ ఉన్న చోటుకి వెళ్ళిపోతారు. ఆబ్వియస్గా అది
తప్ప రైట్ అన్నది డిబేట్ అండి ఇది. అంటే ఇప్పుడు చైనా స్టూడెంట్స్ వచ్చేసి వాళ్ళు అంటే కంట్రీ మళ్ళీ పుల్ బ్యాక్ చేసుకున్నది, వాళ్ళని వెనక్కి తీసుకొచ్చుకొని ఎక్కువ సాలరీస్ ఇచ్చి చైనా వాళ్ళు ఇప్పుడు చైనా తయారు చేసుకున్నారండి, ఇండియా వాళ్ళు అమెరికాని తయారు చేశారు. సో అందువల్ల ఏంటంటే వాళ్ళు వెనక్కి వెళ్తున్నారో బాగానే ఉంది. వెనక్కి వెళ్ళడానికి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసిన చైనా కాబట్టి మనం అలా ఎందుకు ఆలోచించట్లేదు? అంటే ఇండియన్స్ వెనక్కి రావట్లేదు అంటే ఇండియన్స్ వెనక్కి రావట్లేదు అంటే అటు స్టూడెంట్స్ని మనం అనడం కంటే కూడా నీకు అట్లాంటి సిస్టమ్ని అంటే స్టార్టప్నో లేకపోతే ఎకో సిస్టమ్నో లేకపోతే వేరే ఇచ్చి మెరిట్కి వాల్యూ ఏదైనా గాడి దగ్గర ఒకటే కదా ఇక్కడ. అంటే సార్ ఇప్పుడు మామూలుగా గవర్నమెంట్ లో పనిచేసే అంటే హై పొజిషన్ ఇజ్రాయెల్ వాళ్ళకి పనిచేసే వాళ్ళకి కూడా సాలరీస్ అట్లనే ఉన్నాయి. ఇప్పుడు మామూలు సాఫ్ట్వేర్ మామూలుగా వర్క్ నేర్చుకొని పనిచేసే వాళ్ళకి కూడా అట్లా సాలరీస్. ఎందువల్ల ఇప్పుడు గాడిద గుర్రం ఒకటే అన్న కాన్సెప్ట్ ఎప్పుడైతే మీకు వచ్చిందో, ఎప్పుడైతే ఈ సిస్టంలోకి ఎప్పుడైతే మనం వెళుతున్నామో ఆబ్వియస్గా ఏంటంటేనంటే మెరిట్ వచ్చినా కూడా కాదండి. చాలామంది స్టార్టప్స్ పెట్టిన వాళ్ళు వేరే వాళ్ళు ఎన్ని రకాల ఇబ్బందులు అండి ఇండియాలో. సింగిల్ విండో సిస్టమ్ ఉండదు, ఆ నేడిపించి తినేస్తారు పట్టుకొని ఏదైనా ఒకటి పెడదామంటే. ఇది చైనాలో ఆ సిస్టమ్ లేదండి. అంటే నేనేమంటానంటే ఇప్పుడు సరే చైనాని సపోర్ట్ చేస్తున్నారా మళ్ళీ సతీష్ గారు అని చెప్పేసి వాళ్ళు నా మీద పడిపోతారు, కానీ అది పాయింట్ కాదు ఇక్కడ. ఓవరాల్గా మీకు వెల్కమింగ్ అట్మాస్ఫియర్ ఉంటే చెప్పడానికి 100 చెప్తున్నారు ఇక్కడ మినిస్టర్లు, క్యాబినెట్ మినిస్టర్లు మైక్ పట్టుకుని చెప్తున్నారు మరి రండి మేము చేస్తాం ఇచ్చేస్తాం ఉంటారు. బట్ గ్రౌండ్లోకి వచ్చేట్టుగా రియాలిటీ లేదండి. సో డెఫినెట్గా అలాంటి సిస్టమ్ ఎప్పటికైనా వచ్చినట్లయితే భారతదేశానికి వెళ్ళినోడు అక్కడ ఎందుకు ఉంటాడంటే వేరే దేశంలో ఉండాలి అని ఎందుకు అనుకుంటాడు ఎవడన్నా? మీరు చెప్పండి. దేశాన్ని వదిలేసి చుట్టాలని తల్లిదండ్రుల్ని దేశాన్ని వదిలేసి అక్కడ ఉండాలి అని అనుకోడండి ఎవడనో. మీరు ఆ ఎకో సిస్టమో లేకపోతే ఇంకోటో మీరు క్రియేట్ చేసి లేకపోతే ఆ స్టార్టప్ కల్చర్ని కానీ మీరు క్రియేట్ చేసి కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉన్నట్లయితే వస్తుంది. అది మనోళ్ళు ఏమంటారు, పాన్ షాప్ పెట్టుకో లేకపోతేనేమో పావు బజీ అమ్ముకున్నా కూడా స్టార్టప్ అని చెప్పి మనోళ్ళు చెప్తూ ఉంటారు ఇక్కడ మినిస్టర్లో. మీరు అబ్జర్వ్ చేస్తే అది కాదు కదా, అది బిజినెస్ అంటే ఇప్పుడు అది చదువుకున్నాడు పెట్టుకుంటాడు బిజినెస్ని. చదువుకున్నాడు పరిస్థితి ఏంటి ఇక్కడ? చదువుకున్నాడు మీరు వద్దన్న అయ్యే చేస్తాడులే, వాడికి వేరే ఆప్షన్ లేదు కూడా చేస్తాడు, జనాభా ఎక్కువ కాబట్టి ఓకే బతుకుతున్నాడు, ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. చదువుకున్న వాళ్ళకి ఎవరైతే ఉన్నారో మీకు చూడండి, ఇప్పుడు ఇంతమంది ఐఐటీల్లో మీకు అండర్ గ్రాడ్యుయేషన్ చదివారు కదా, టాప్ 5 ఐఐటీస్ తీసుకోండి, ఢిల్లీ, మద్రాస్, ముంబై, కాన్పూర్ అండ్ ఖరగ్పూర్. ఇక్కడ యూజీ చదివి టాప్ స్టూడెంట్ అయ్యుండి ఒక్క స్టూడెంట్ కూడా ఇక్కడ పిహెచ్డీ చేయట్లేదు ఇండియాలో. నేనేమంటే వెళ్ళటం తప్పలేదు. ఇక్కడ ఫండింగ్ ఇది 23 ఐఐటీల్లో ఉన్న ఫండింగ్ క్లియర్గా ఉంది. 23 ఐఐటీలు కలిపి ఇచ్చినటువంటి ఫండింగ్ ఒక 5% కూడా ఉండదు యూఎస్లో ఉన్న కాలేజ్తో. ఒక ఐఐటి కాదు, 23 ఐఐటీస్ పుట్ టుగెదర్ ఫండింగ్ ఫర్ రీసెర్చ్ గ్రాంట్ ఈజ్ నాట్ ఈవెన్ 5% ఆఫ్ ది ఎనీ టాప్ కాలేజ్ ఇన్ ద యూఎస్ ఆర్ చైనీస్. ఇంకా అంటే రీసెర్చ్ అంటే ఇప్పుడు రీసెర్చ్ ఎక్కడ వస్తుంది అంటే నేనేమంటానంటే అండర్ గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్ ఇస్ సో స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ అండి ఇండియాలో. ఐఐటీస్లో చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా. ఎందుకంటే అండర్ గ్రాడ్యుయేషన్కి ఏమి రీసెర్చ్ అనేది పెద్ద కాంపోనెంట్ మీద అట్లే అదే స్కూల్స్ కూడా అట్లే స్టార్ట్ చేస్తే అంటే అప్పటి నుంచే రీసెర్చ్ ఇది ఎంత కల్చర్ కానీ లేకపోతే మన ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తుంది గవర్నమెంట్ అంటే మీరు మందల్లో ఉన్నారా జనం, ఎంతమంది పుట్టేసి ఎంతమంది అయిపోయింది, 150 కోట్ల జనాభా అయిపోయింది, ఎంతమంది మేము ఎక్కడ చేస్తాం మా వల్ల అవ్వదు అంటారు. అంటే గవర్నమెంట్ చేసి బిజినెస్ ఏమో గవర్నమెంట్ చేయదు, మిగతా చేస్తుంది గవర్నమెంట్. వాచ్లు షాప్ పెడతాను, లేకపోతే ఇంకోటేదో పెడతాను, ఇంకోటేదో చేస్తాను, లేకపోతే బీర్ షాపులు పెడతాను, మందు షాపులు పెడతాను, ఐరాన్ చేస్తాను అంటాను తప్ప గవర్నమెంట్కి అదే ఇంట్రెస్ట్ ఉంది తప్ప గవర్నమెంట్ చేయవలసింది ఏంటి? ఎడ్యుకేషన్, హెల్త్, అంతే కదండి. ఈ 2 గవర్నమెంట్ 100% టేక్ ఓవర్ చేయాలి. జస్ట్ లైక్ ఆస్ట్రేలియా కానివ్వండి, యూకే కానివ్వండి, ఈవెన్ కెనడా కానివ్వండి, కంప్లీట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ హెల్త్ సిస్టమ్ కానీ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. అక్కడ అట్లీ 10% కూడా ప్రైవేట్ చేతిలో లేదు. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా
ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, PhD కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన IIT వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.